హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమస్ అకాడమీ. మరి ఈరోజు మనకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి 300 పోస్టులకు ఈరోజు లాస్ట్ డేట్ ముగియబోతూ ఉంది. ఈ సందర్భంలో చాలామంది సార్ డేట్ను ఎక్స్టెండ్ చేస్తారా, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? మరి గతంలో మనం జిల్లా కోర్టులకు సంబంధించి టైపిస్టు కాపీస్ట్ ఉద్యోగాలకు స్కిల్ టెస్ట్ రాశాం. రిజల్ట్ ఎప్పుడు రాబోతూ ఉంది, ఇవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. సో దాంతోపాటుగా మనకు ఉత్తమస్ అకాడమీ నుంచి ఒక కూపన్ కూడా ఇవ్వబోతున్నాం. ఈరోజు ఇక కూపన్ కూడా ఉపయోగించుకొని ఈరోజు మాత్రమే మీరు మన దగ్గర బిగ్గెస్ట్ డిస్కౌంట్ కూడా ఈరోజు పొందొచ్చు. ఇది ఈరోజు మాత్రమే వ్యాలిడిటీ, ఎందుకని కూడా నేను చెప్పడం జరుగుతుంది. మరి విషయంలోకి వస్తే మరి బిగ్గెస్ట్ అప్డేట్ ఏంది ఇక్కడ అంటే, లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేయబడుతుందా? చాలామంది అనుకుంటున్నారు పొడిగిస్తారులే, ఎస్ఎస్సి వాళ్ళు పొడిగించారు, బ్యాంక్స్ వాళ్ళు పొడిగించారు, గతంలో ఎల్ఐసి వాళ్ళు పొడిగించారు అనుకుంటున్నారు. కానీ ఏపీ హైకోర్టు అయితే మాత్రం మ్యాక్సిమం లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ చేసే అవకాశం లేదు. అదే మాదిరిగా తిరిగి మనకేమన్నా కొందరు తప్పులు చేసుకున్నారు, ఎడిట్ ఆప్షన్ అయినా వస్తుందా అనుకుంటున్నారు. సో అది కూడా మోస్ట్లీ ఉండకపోవచ్చు. సో ప్రస్తుతం మాత్రం అప్డేట్ అయితే మాత్రం లాస్ట్ డేట్ అయితే మాత్రం ఎక్స్టెండ్ చేసినట్టుగా మనకేం చెప్పలేదు. మరి మనకు ఈ యొక్క ఎయిట్ ఆప్షన్ కూడా మనకు ప్రతి దాంట్లో కూడా ఎయిట్ ఆప్షన్ వస్తుంది, ఎస్ఎస్సి, బ్యాంక్స్, రైల్వేస్లో. కానీ ఇక్కడ మాత్రం ఎయిట్ ఆప్షన్ గురించి మనకి అప్డేట్ ఏం లేదు. మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో డిస్కస్ చేద్దాం. స్కిల్ టెస్ట్ రిజల్ట్ కోసం చాలామంది వెయిట్ చేశారు, ఇంకా రాలేదు. రిజల్ట్ రాకపోతుందా, మేము అప్లై చేయకుండా ఉంటామా, ఫీజు మిగలకపోతుందా అనుకోవడం జరిగింది. కానీ ఇప్పటికైతే మాత్రం రిజల్ట్ ఇంకా రాలేదు. సో ఎవరైతే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో మీరు దాని కొరకు వెయిట్ చేయకుండా కంపల్సరిగా రిజల్ట్ అప్లై చేసి తీరండి ఈరోజు మాత్రం దీన్ని. మరి ఈ యొక్క డేట్ ముగిస్తే తర్వాత లేదు కాబట్టి మళ్ళీ మనం బాధపడతాం. అదే మరి ఉత్తమస్ అకాడమీ నుంచి కూడా మీకు ఏ కూపన్ కూడా ఉపయోగించుకుంటే ఎంత రేట్ తగ్గుతుందో కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడే ఆంధ్రప్రదేశ్లో కోర్టు జాబ్స్ అంటే ఉత్తమస్ అకాడమీ అంటే కోర్టు జాబ్స్గా ముద్రపడిపోయింది. చాలామంది మనకు కోర్సును లైక్ చేస్తున్నారు, తీసుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. సో మీరు కూడా గతంలో కూడా చాలామంది మనకు కోర్స్ తీసుకొని లబ్ధి పొందారు. మీరు కూడా మనకు కోర్స్ తీసుకొని మన కోర్సు ఉన్నటువంటి మీరు పెట్టే ఎగ్జామినేషన్స్ అయితేనేమి, క్లాసెస్ అయితేనేమి చూసి మీరు లైఫ్లో మీరు ఏమైతే కోరుకున్నారో ఆ యొక్క జాబ్ రావాలనేసి మేము కూడా కోరుకుంటున్నాం. ట్రై చేయండి. మరి చూస్తే మనం ఇచ్చే ఫస్ట్ ఆఫర్ ఏమంటే ఈ యొక్క మెంటర్షిప్ కోర్స్ ఉందన్నమాట. ఇక మెంటర్షిప్ కోర్స్కి ఏపీజీసీ 500 అని పెడితే మీకు 5 రూపీస్ మీకు రేట్ తగ్గుతుందన్నమాట. సో ఈ గతంలో 299 ఉండేది ఇప్పుడు 2499కి వస్తుంది. అయితే మీరు ఖచ్చితంగా కూపన్ ఏం చేయాలా, ఏపీజీసీ 500 కూపన్ అక్కడ మీరు టైప్ చేస్తే మీకు వస్తుంది. మీకు డౌట్స్ ఉంటే మాత్రం మనకి నెంబర్ 8688080802 కాల్ చేయండి. ఆ యొక్క కూపన్ ఎట్లా అప్లై చేయడం చెప్పడం జరుగుతుంది. లేకుంటే మీరు అక్కడ కూపన్ కోడ్ ఉంటుంది, ఆ కూపన్ కోడ్ కాడ ఇది కొడితే మాత్రం మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క 299 ఉండే కోర్సు మీకు 2499 చూపిస్తుంది. మీరు అక్కడి నుంచి కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా ఇంటరాక్టివ్ కోర్స్ అనమాట, ఇంటరాక్టివ్ క్లాసెస్. సో మీకు లైవ్ అంటే ఆఫ్లైన్ కోచింగ్ మాదిరిగా ఇక్కడ మీకు జరుగుతుంది అనమాట. సో ఇది చాలా బాగుంటుంది. సో 50+ మోడల్ ఎగ్జామినేషన్స్ అని మీకు అందుబాటులోకి ఉంటుంది అనమాట. అదే మాదిరిగా టెస్ట్ సిరీస్కి అయితే మాత్రం మీకు ఎటువంటి కూపన్ కోడ్ లేదు, కాస్ట్ ఆల్రెడీ తక్కువ అనేది అదే పెట్టడం జరిగింది. మరి చూస్తే మరి మెంటల్ ఎబిలిటీ కోర్స్ అయితే మాత్రం ఏపీజీసీ 100 ఉపయోగించుకుంటే మీకు 100 రూపాయలు తగ్గుతుంది ఇక్కడ ఆ కూపన్ కోడ్ ఉపయోగించుకుంటే. అంటే గతంలో 599 రూపీస్ ఉండేది ఇప్పుడు 499కి మీకు రావడం జరుగుతుంది. మరి ఫుల్ కోర్స్ మీద మంచి భారీ వేకెంట్ ఉంది, మీకు భారీ డిస్కౌంట్ ఉంది ఫుల్ కోర్స్ మీద. ఏపీజీసీ 300 ఉపయోగించుకోండి. సో ఏపీజీసీ 300 కొడితే మీకు 300 రూపాయలు అమౌంట్ తగ్గుతుంది. గతంలో 1499 ఉండేది ఇప్పుడు 1199 వస్తుంది. ఈ యొక్క అవకాశం ఈ రోజు మాత్రమే ఉంటుంది, ఈ రోజు మాత్రమే. ఇది ఎందుకంటే ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి మరి వాళ్ళ కోసమే ఇది పెట్టడం జరిగింది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడే కింద డిస్క్రిప్షన్లో ఉత్తమస్ అకాడమీ యొక్క లింక్ ఉంటుంది, యాప్ లింక్ ఉంటుంది. మరి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ యొక్క కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో రేపు మళ్ళీ ఈ యొక్క అమౌంట్ అనేది మళ్ళీ పెరుగుతుంది కాబట్టి ఈరోజు మీ కోర్సు పర్చేజ్ చేసుకోండి. మరి చూస్తే మరి లాస్ట్ డేట్ ఎక్స్టెన్షన్ చూసినట్టయితే గతంలో హైకోర్టు వాళ్ళు
జిల్లా కోర్టు వాళ్ళు ఎప్పుడు కూడా లాస్ట్ డేట్ అయితే ఎక్స్టెండ్ చేసిన విధానం అయితే లేదు కాబట్టి ఖచ్చితంగా మనకి ఏముంది లాస్ట్ డేట్. సో 19/4/2026 లాస్ట్ డేట్ కాబట్టి ఈ రోజే కాబట్టి ఇక్కడ డేట్ ఎక్స్టెండ్ చేయరు. ఇమ్మీడియట్గా మీ దగ్గర ఉండే డాక్యుమెంట్స్ తీసుకొని, సో గతంలో జిల్లా కోర్టులు అనుకోండి ఆ స్టడీ సర్టిఫికేట్ ఈ స్టడీ సర్టిఫికేట్ అన్ని అడిగేవాళ్ళు. సో ఇప్పుడు అంత అవసరం లేదు, సింపుల్గా అయిపోతుంది. 10th క్లాస్ మార్క్ లిస్టు, డిగ్రీ మార్క్ లిస్టు, మీ దగ్గర స్టెనో కానీ టైపిస్ట్ కాపీస్ట్ ఉంటే అవి, మరి మీరు డిఈఓకి కానీ కంప్యూటర్ ఆపరేటర్ కానీ అప్లై చేస్తుంటే మీ డిగ్రీలో కంప్యూటర్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఉన్నట్టుగా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తే సరిపోద్ది. ఇంకా క్యాస్ట్ అనేది మీ దగ్గర ఆల్రెడీగా ఉంటుంది కాబట్టి క్యాస్ట్ మీకు అప్లోడ్ చేసుకోండి, ఫోటో యాజ్ యూజువల్గానే. ఇంకా సో సింపుల్గా దగ్గర ప్రాసెస్ కూడా సింపుల్గా ఉంది. అది కాకుండా కొన్ని పోస్టులకు టైపిస్ట్ కాపీస్ట్కి అయితేనేమి, ఎగ్జామినర్ మన అసిస్టెంట్కి అయితేనేమి సింగిల్ ఎగ్జామినేషన్ సింగిల్ ఫీజు కట్టారు ఉంది కాబట్టి అది కూడా మనకు పెద్ద ప్లస్ పాయింట్. ఈరోజు డేట్ ముగిపోతా ఉంది కాబట్టి మీరు ఈ రోజే అన్ని పనులు పక్కన పెట్టేసేయండి. అది కాకుండా ఈరోజు సండే లాస్ట్ డేట్ కాబట్టి అన్ని పనులు పక్కన పెట్టేసి దీని మీద కూర్చోండి. ఇప్పుడు కూడా బాగా వేగవంతంగా అవుతున్నాయి, ఎక్కడ కూడా ఎక్కువ లేట్ ఏం లేదు, చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంది, అప్లోడింగ్ అయిపోతున్నాయి. ఇమ్మీడియట్గా మీరు పొడిగిస్తారులే అని పక్కన పెట్టేసి తర్వాత మీరు బాధపడాలి. సో కంప్లీట్గా ఈరోజు మీరు అన్ని పనులు వదిలేసుకొని అప్లై చేసుకోండి. ఇంకా లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ ఉంటుందని మీరు భావించకండి. నెక్స్ట్ చూస్తే ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది అనుకుంటే, సో గతంలో కూడా మనం చూసాం. సో లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత మినిమం 45 days తీసుకుంటారు. సో లాస్ట్ డేట్ అయిన తర్వాత మినిమం 45 days తీసుకోవడం జరుగుతుంది. అంటే మనకి ఎగ్జామినేషన్ అనేది మేబీ మనకి ఎప్పుడు ఉండొచ్చు, మే ఎండింగ్లో ఉంటుంది. సో మే ఎండింగ్. కొందరు ఏమంటారంటే సార్ జూన్లో అనేది మనకు కోర్ట్ హాలిడేస్ కదా, సో కాబట్టి జూన్లో ఉంటుంది, మేలో కోర్ట్ హాలిడేస్ కాబట్టి జూన్లో ఉంటుంది అనుకుంటారు. సో మీరేం చేయాలంటే ఫిక్స్ అయిపోండి, ఎగ్జామినేషన్ అనేది మే ఎండింగ్లో ఉండబోతా ఉందని మీరు ఫిక్స్ అయిపోండి. ఎప్పటి నుంచి చదివినా కూడా మీరు 40 days టైం ఉంది ఇంకా. సో 40 days టైం అంటే లాస్ట్ డేట్ చూసినప్పుడు మీకు దాదాపు 40 days టైం వస్తుంది మీకు. ఇది మ్యాక్సిమం ఎనఫండి. ఇంకా మిగతా వాటితో పోల్చుకుంటే, మిగతా ఎగ్జామ్స్తో పోల్చుకుంటే బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ రైల్వేస్ ఎగ్జామ్స్ కానీ, సో రైల్వే కూడా ఎక్కువ టైం ఉంటుంది అనుకున్నాను, అది వేరే విషయం. సో కానిస్టేబుల్స్ అయితేనేమి డిఎస్సీ అయితేనేమి వాళ్ళతో పోల్చుకుంటే మనకు మాత్రం ఇచ్చే టైం ఎక్కువ ఉంది. 2 సబ్జెక్ట్స్ ఓకేనా. కాబట్టి ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ కొనసాగించినా కూడా, ఎందుకంటే అందరూ మనలాంటి వాళ్ళే కదా, అందరూ చూద్దాంలే అని వేసేవాళ్ళే కదా. కాబట్టి ఈ యొక్క 40 days లేదా 45 days మీరు సిన్సియర్గా అటెంప్ట్ చేసినా కూడా జాబ్ వస్తుంది. పోయినసారి చాలామంది అట్లే అనుకోవడం జరిగింది, కానీ అప్లై చేశారు, ఆ యొక్క 1 month బాగా కష్టపడినారు, అసలు వాళ్ళకి ఊహించలే వాళ్ళు కూడా జాబ్స్ రావడం జరిగింది. సో అటువంటి అదృష్టం ఈ యొక్క హైకోర్టు జాబుల్లో ఉంటుంది. కాబట్టి సిన్సియర్గా చదవండి. ఈ యొక్క 1 month 1.5 month అనేది చాలా సిన్సియర్గా అన్ని పనులు పక్కన పెట్టేసేయండి. చదివితే ఏమి చెప్పలేదు కదా, ఎక్కడ ఏ అదృష్టం ఉంటుందో మనకు తెలియదు. సో అదృష్టం అనేది ఏ రూపంలో సరే రావచ్చు, కానీ ఆ యొక్క అదృష్టం ఎక్కడ వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మన పని ఏమంటే అప్లై చేయాలి, కష్టపడాలి, సిన్సియర్గా ఆ యొక్క ఎగ్జామినేషన్ వరకు ట్రై చేయాలి. మన సాయశక్తులు కష్టపడితే మాత్రం మనకు అదృష్టం వరించవచ్చు కదా. మరి 45 days నుంచి 60 days టైం ఉండే కూడా అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనకు మే ఎండింగ్ నుంచి జూన్ 1st week 2nd week వరకు మనకు కోర్టు హాలిడేస్ ఉంటాయి కాబట్టి అప్పుడు జరగదు అనుకుంటున్నారు. నేనేం చెప్తున్నానంటే అవన్నీ పక్కన పెట్టేసండి. ఎగ్జామినేషన్ అనేది మే ఎండింగ్లో ఉంటుంది. సో మే ఎండింగ్లో ఉంటుంది అనేసి మీ యొక్క ప్రిపరేషన్ మీరు మొదలు పెట్టండి. సో దానివల్ల మీకు ఎక్స్టెండ్ అయింది అనుకోండి, నో ప్రాబ్లం, ఇంకా మన రివిజన్ బాగా చేసుకోవచ్చు కదా. సో ఇది మనకు ఎగ్జామ్ డేట్ ఉపయోగించుకొని మనం చెప్పే డేట్స్. అదే మాదిరిగా యూట్యూబ్లో ఉత్తమ్ అకాడమీ యూట్యూబ్లో మీకు ప్రతిరోజు మీకు మెంటల్ ఎబిలిటీ కానీ జీకే కానీ మీకు లైవ్ క్లాసెస్ వస్తూ ఉన్నాయి. మీరు ఏ ఛానల్ వాళ్ళు కూడా చేయడం లేదు. మన ఉత్తమ్ అకాడమీ మీకు 2 రకాలుగా జీకే పరంగా అయితేనేమి, తర్వాత మెంటల్ ఎబిలిటీ పరంగా అయితేనేమి, తర్వాత మీకు తొందరలోనే ప్రతిరోజు మీకు జీకే కోడింగ్ క్లాసెస్ కూడా త్వరలో అందించబోతున్నాం. మరి స్కిల్ టెస్ట్ ఫైనల్ రిజల్ట్ గురించి చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్ కూడా అయిపోతూ ఉంది, కానీ ఫైనల్ రిజల్ట్ అయితే ఇంకా రాలేదు. దానికోసం వెయిట్ చేశారు, ఇంకా రాలేదు. కానీ ఎప్పుడు రావచ్చు అంటే ఆఫ్టర్ 22nd. సో మీకు చెప్తూనే ఉన్నాం. సో యాక్చువల్గా మనం మార్చి ఎండింగ్ అనుకోవడం జరిగింది, ఆ తర్వాత ఉన్నటువంటి ఈ డేట్స్ రావడం జరిగింది. ఇప్పుడు కూడా మనకు ఏప్రిల్ 20 తేదీ స్కిల్ టెస్ట్ ఉంది స్టెనోగ్రఫీ వాళ్ళకి. మనకి స్కిల్ టెస్ట్ అయిన తర్వాతనే మనకు ఇక ఫైనల్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 22 తర్వాత ఇక ఏప్రిల్ నెలలోనే ఎప్పుడైనా సరే రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది.
ఎవరైతే హోప్స్ పెట్టుకున్నారో వెల్ అండ్ గుడ్, సూపర్, మన ప్రతి ఒక్కరు మన హోప్స్ ఉండాలి. కానీ సేమ్ టైం మనకుండే వేకెన్సీస్ కన్నా ఎక్కువ ఇవ్వలేరు కదా. అందువల్ల నేను చెప్పేది ఏమంటే ఖచ్చితంగా ఇక ఏపీ హైకోర్టు అప్లై చేయండి. ఇన్ కేసు మనకి ఇక్కడ జాబ్ ఇచ్చినా కూడా దీనికన్నా బెటర్మెంట్ జాబ్ ఏది మనకు ఏపీ హైకోర్టే కదా, అది చాలా బాగుంటుంది కదా. సో అట్లా అనుకుని మీరు ప్రిపరేషన్ కొనసాగించండి, చాలా బాగుంటుంది. కాబట్టి ఈ నెలలోనే మొత్తానికైతే మాత్రం స్కిల్ టెస్ట్ రిజల్ట్ రాబోతా ఉంది. సో దీనికోసం కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. మరి ఇది ఒక ఎత్తు అయితే, ఇది ఎగ్జామ్ అయిపోయి ప్రాసెస్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా మళ్ళీ మనకేముంది, మళ్ళీ జిల్లా కోర్టుల నుంచి దాదాపుగా 2000 పైసలకు ఉద్యోగాలతో మరో కొత్త నోటిఫికేషన్ రాబోతా ఉంది. ఎందుకంటే 96 జిల్లా కోర్టులు కొత్తగా ఏర్పాటు చేయబోతున్నారు కాబట్టి. సో ఇది మిత్రమా మనకుండే అప్డేట్స్ అన్నీ కూడా. మరి డిస్క్రిప్షన్లో ఇప్పుడే మీరు ఏం చేస్తారంటే మొత్తం సెకండ్ మ్యాప్ డొనేట్ చేసుకోండి, కోర్స్ పర్చేజ్ చేసుకోండి. ఈరోజే ఆఫర్ ఉంటుందన్నమాట. ఈ ఆఫర్ మళ్ళీ రాకపోవచ్చు. కాబట్టి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మన యొక్క నంబర్ 8688080802కి కాల్ చేయండి. మరి ఈ యొక్క కోర్సును మన దగ్గర ఫుల్ కోర్సుకు 300 రూపీస్ ఏపీహెచ్సి 300 కోడ్ ఉపయోగించుకోండి, కూపన్ కోడ్. మరి మెంటల్ ఎబిలిటీకి అయితే మాత్రం ఏపీహెచ్సి 100 కోడ్ ఉపయోగించుకోండి. మరియు టెస్ట్ సిరీస్కి అయితే ఎటువంటి కూపన్ కోడ్ లేదు, ఆల్రెడీ మన దగ్గర ఉండే అమౌంట్ కూడా తక్కువనే కాబట్టి. మరి మెంటర్షిప్కి అయితే మాత్రం 500 రూపాయలు, ఏపీహెచ్సి 500 కోడ్ ఉపయోగించుకొని డైలీ లైవ్ క్లాసెస్ మీరు వినొచ్చు. ఇప్పుడు మీకు క్లాసెస్ జరుగుతూ ఉన్నాయన్నమాట. మరి ఈ యొక్క అవకాశాన్ని మాత్రం జారి విడుచుకోవద్దు. ఈ రోజే మనకు ఈ యొక్క కూపన్ కోడ్ కూడా లాస్ట్ డేట్, అది ఈ యొక్క ఎగ్జామ్ డేట్ కూడా, ఈ యొక్క అప్లై చేసుకోవడానికి కూడా లాస్ట్ డేట్ ఇదే రోజు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈరోజు అప్లై చేయండి. మరి ఈరోజు ఫస్ట్ మీరు అప్లై చేయండి మిత్రమా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేయండి. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ప్రిపరేషన్ మొదలు పెట్టండి. సో ప్రిపరేషన్ మొదలుపెట్టి ఎవరైతే మనకు కోర్సు పర్చేజ్ చేయకుంటే మాత్రం ఈ యొక్క కూపన్ కోడ్ ఉపయోగించుకొని మీరు ఈరోజే ఈ యొక్క కోర్సును డిస్కౌంట్ మీరు పొంది కోర్సు పర్చేజ్ చేసుకుంటే మీకు అన్ని రకాలుగా చాలా ఉపయోగపడుతుంది. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు అప్లై ఇమ్మీడియట్లీ. ఈ రోజే లాస్ట్ డేట్ మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.